శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, మెదక్ కానీ అందూరు కానీ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బ్లాక్ ప్రెసిడెంట్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, మిత్రులారా, ఇప్పటిదాకా వక్తలు మాట్లాడుతూ వాళ్ళ అనుభవాలు, వారి యొక్క ఆలోచనలు, ముందుకు మనం ఎలా పోవాలి, ఇలా మెదక్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాలనేది వారి అనుభవంతో కూడిన ఆలోచనలన్నీ కూడా మనతో పంచుకున్నారు. రాజకీయాల్లో అడనానుభవంతో కొన్ని అంశాలను దృష్టికి తీసుకొస్తాను. డబ్బు అనేది సర్వము కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక ముఖ్యమంత్రికి ఒక స్టేచర్ లేదు, ఒక కల్చర్ లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పార్టీ కానీ, కాంగ్రెసే కానీ, టీడీపీ కానీ, ఎవరే కానీ, ముఖ్యమంత్రి అనేవాడు ఒక ఆదర్శవంతుడు కావాలి, ఒక దార్శనికుడు కావాలి, చరిత్రలో మిగిలిపోవాలి అని ఇంత గొప్ప నాయకులు ఉండే మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని ఇంత గొప్పగా పరిపాలించింది. అలాంటి నాయకుల నుంచి విన్నాము, చూసాము. కానీ ఒక దగురుబాజీ, ఒక బట్టెబాజీ, పుత్తులు లేస్తే అబద్ధాలు, తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా మోసం చేయాలి, యువతులు ఏ రకంగా మోసం చేయాలి, రైతులను ఏ రకంగా మోసం చేయాలి, అబద్ధాలు ఏ రకంగా ఆడాలి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపిలకు ఏ రకంగా నెట్టుకుంటుపోవాలి అని ముఖ్యమంత్రి జీవితంలో ఎవరు చూడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇక్కడ కొద్దిగా మనకు కూడా పొరపాటు ఉన్నది. రాజకీయ అవగాహన ఉందా లేదా అనే ప్రశ్న అయితే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న 60 సంవత్సరాల పోరాటం, మన తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకుంది. ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, మన తలరాత మారిపోతుంది, సమాజం సమూలంగా మారిపోతుంది, అన్ని బాగా అయితే అనుకున్నాం. కానీ చివరికి 7.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మనకు మిగిలింది 4 లక్షల కోట్ల రూపాయల అప్పు. మీరు ఒక చిన్న స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వారికి కంప్లీట్లీ అవినీతి, సంపూర్ణంగా అవినీతి. అవినీతి అనేది చిన్న పదం, కానీ ఇక్కడ జరుగుతున్నది దోపిడీ, ధర. వాళ్ళందరిపై బాధ్యత ఉంది, వాళ్ళందరికీ బాధ్యత ఉన్నది. ఓ సర్పంచ్ కానీ, ఓ ఎంపీటీసీ కానీ, ఓ జెడ్పీటీసీ కానీ, ఒక శాసనసభ్యుడే కానీ, ఒక పార్లమెంట్ సభ్యుడే కానీ, ఏదో ఒక కొన్ని ఏదో నైతిక విలువలతో ముందుకుపోవాలి. ప్రశ్నించే తత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రతిపక్షం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేదు అంటే నేతృత్వం వస్తుంది, నిరంకుశ పాలన వస్తుంది, అంటే అణచివేత వస్తుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఆ నిరంకుశ పాలన. దీన్ని మనం ఆలోచించాలి. స్వేచ్ఛ అనేది మన హక్కు, మన రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం మనం కాపాడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యము, ప్రతిపక్షము, స్వేచ్ఛ ఇలాంటి ఏ పదాలు లేవు. కేవలం కలవకుండా కుటుంబ పాలన. అంటే ఒక ముఖ్యమంత్రి అహంకారం ఏ స్థాయికి పోయిందంటే, సమాజం, తెలంగాణ సమాజం ఎవరు పీక్కుంటారో పీక్కోమని చెప్పి నా స్థాయిలో నేను ఉంటాను, నా ఇష్టం నేను పరిపాలిస్తాను. హుజరాబాద్ ఒక మైలురాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది కాదు. సామాన్య ఓటరు, విద్యావంతులు, విద్యార్థులు సిద్ధాంతాలకు అతీతంగా ఒకటే సిద్ధాంతం, ఈ దుర్మార్గునికి మనం ఒక పాఠం నేర్పాలి. తెలంగాణ సమాజంలో అమాయకత్వం ఉండొచ్చు, కొద్దిగా మూర్ఖత్వం ఉండొచ్చు, అవివేకం ఉండొచ్చు, బోలాతనం ఉండొచ్చు. కానీ మొండికేస్తే, పట్టుబడితే పాకరేసే శక్తి కూడా ఈ సమాజంలో. ఆ సందేశాన్ని హుజరాబాద్ మనకి ఇచ్చింది. 5,000 కోట్ల రూపాయల ఖర్చు, పథకాలే కానీ ఓట్ల కొనుగోలే కానీ, 73 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో కానీ వీరి ఎరగని రీతుల్లో అక్కడ ఎన్నికలు జరిగినాయి. పోలీస్ యంత్రాంగమే కానీ, డబ్బే కానీ, మద్యమే కానీ, ఆయన ప్రజలు
ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రికి గుణపాఠం నేర్పాలని నేర్పిర్రు. ఆ స్పందన అనేది యావత్ తెలంగాణలో రాబోతుంది భవిష్యత్తులో. ఆ స్పందన అనేది తెలంగాణ రాబోతున్న యావత్ రాష్ట్రంలో రాబోతుంది. మనము మన పార్టీ తరఫున మనం అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో కేటర్ ఉంది, ప్రతి గ్రామంలో ఓటు బ్యాంక్ ఉన్నది. మన బాధ్యత ఏంటి అంటే, అయ్యా గత 60 సంవత్సరాలు మేము సేవ చేశాము, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి దార్శనికులు ఇచ్చాము, త్యాగమూర్తులు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాటిస్తే మాట మీద పడే సత్తా ధైర్యము కాంగ్రెస్ పార్టీ ఉన్నది. జవాబుదారీతనం అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దగులుబాజీ కాదు, మోసగాళ్ళు కావు. తెలంగాణకు మాటిచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి తెలుసు మేము కష్టపోతాం అంటారు రాయలసీమ అని చెప్పేసి. కానీ మాటిచ్చి మాట నిలబెట్టుకున్న ధైర్యము సత్తా చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎంపీడీ వ్యవస్థని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీస్ యొక్క హక్కులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి సర్పంచ్కు 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు జనాభా ప్రాతిపదికన వస్తుంది అంటే అది కేవలం 72 రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారికి ఉంది. మనమందరం ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. ఈరోజు ఎంపీటీసీలకు అర్థమవుతున్నది, కాంగ్రెస్లే కానీ ఇతర ఎంపీటీసీలే కానీ మా గౌరవం ఉన్నదా? మీ ప్రజాప్రతినిధులను 2 గ్రామాలకు 3 గ్రామాలకు 2000 ఓట్లకు 3000 ఓట్లకు ప్రజాప్రతినిధులను మాకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డా మేము, మాకు గౌరవం ఉన్నదా? మా పవర్స్ ఏంటి, మా పరపతి ఏంటి అంటే ఆవేదన ఉన్నది. ఎంపీటీసీ ఎక్కడా గౌరవం లేదు. ఇదే సమయం కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్ర సమైక్య మెదక్ జిల్లాలో జగన్ గారు చెప్పినట్టు గతంలో 8 సీట్లు ఎప్పుడు కాంగ్రెస్ ఈనాడు కూడా మీరు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాలు కానీ ఆ జిల్లా నాయకులను బట్టి మీరు నిర్ణయం తీసుకుని చెప్పి హైకమాండ్ చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటి క్యాండిడేట్ పైన భరోసా ఉండాలి. భరోసా ఉన్న క్యాండిడేట్ మనకు కావాలి. కూర్చున్నాం, మాట్లాడుకున్నాం అలా మేము కాదు నువ్వు నిర్ణయం చేయండి సార్. ఈ బాగా ఈరోజు జగ్గారెడ్డి గారు సభ్యులు బీసీసీ ప్రెసిడెంట్ సంగారెడ్డి మన కాంగ్రెస్. రెండోది ఏం చేద్దాము, ప్రతి ప్రాంతానికి పోతాము. మెదకే కానీ నారాయణపేట కానీ సిద్దిపేట కానీ మన గజవేలే కానీ నర్సాపూరే కానీ ప్రతి ప్రాంతానికి పోదాం, కూర్చుందాం, మన కార్యకర్తతో మాట్లాడదాం. మరి ఆవేదన కానీ మన ఆలోచన కానీ మనం మాట్లాడదాం, మనం షేర్ చేసుకుందాం, నిర్ణయం తీసుకుందాం. 230 ఓట్లు మనకు ఉన్నాయి. మనం ప్రయత్నం చేస్తాం. మనకు చరిత్ర ఉంది, మన నిబద్ధత ఉంది, మనం పిలుపునిస్తాం. అయ్యా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత పార్టీలకు అత్యంత ప్రతి ఒక్క పౌరులకు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి. కనుక మీరందరూ ఆలోచన చేయండి. మీరు ఢిల్లీ పోతున్నారా క్యాంపులు, అస్సాం పోతున్నారా క్యాంపులు, మీరు ముంబై పోతున్నారా క్యాంపు, మీరు కశ్మీర్ పోతున్నారా క్యాంపుకు. ఆ డబ్బు అనేది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదే ఈ కుటుంబము. ఈ డబ్బు ఎక్కడికి దోచుకుంటారు, మోసపూర్తిగా దోచుకుంటారు. ప్రాజెక్టుల ద్వారా దోచుకున్న డబ్బు, ధరణి ద్వారా దోచుకున్న డబ్బు, కరెంట్ ద్వారా దోచుకున్న డబ్బు, మిషన్ భగీరథ ద్వారా దోచుకున్న డబ్బు. ఈ డబ్బు ఏది? మన డబ్బు, తెలంగాణ సమాజం డబ్బు. ఈ ఖజానా తెలంగాణ ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ ఖజానా, ప్రజల ఖజానా, కల్వకుంట్ల ఖజానా కాదు. మీరు యాడికి పోయినా, దేశంలో ఏ ప్రాంతానికి పోయినా ఓటు వేసే రోజు మాత్రం తెలంగాణని, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, కాంగ్రెస్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎంపీటీ న్యాయంగా ఉంటాడనే అంశాన్ని నేను విశ్వసిస్తూ మీ అందరూ మనందరూ కూడా కలిసికట్టుగా ఎవరైనా మన ప్రోత్సాహంతో మాట్లాడి చేసిన అయ్యా ఇది మా పరిస్థితి. మేము ఓడినా గెలిచినా మేము ప్రజల మధ్యలో ఉంటాం. మేము పోలీస్ యంత్రాంగంతో పరిపాలన చేయలేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసినాము. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పోలీస్ యంత్రాంగాన్ని వాడితే తెలంగాణ ఎక్కడ? ధర్నా చౌక్ని గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ధర్నాలను గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నిర్హార దీక్షను గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయంలో పోరాటాలను గౌరవించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. 10 రోజులు 15 రోజులు ఎక్కడ ఎంపీటీసీ ఏమున్నా మన కరుడు కట్టిన కాంగ్రెస్ ఎంపీటీసీ మనమందరం కలిసి కట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడి ఉన్నారు. మన యొక్క కర్తవ్యం ఏంటంటే మనందరినీ కలవాలి. ప్రజలే కానీ ఎంపీటీసీలే కానీ ఎవరినే కానీ కలవాలయ్యా. ఈ రకంగా తెలంగాణ ముందుకు పోతున్నది కనుక
మనం గుణపాఠం నేర్తాం. అది కూడా మెదక్ జిల్లా. మెదక్ జిల్లా అనేది ఇందిరాగాంధీ పోటీ చేసి ఎంపీగా గెలిచిన జిల్లా. మెదక్ జిల్లా అనేది ఎంతో మంది గొప్ప దార్శనికులు ఇచ్చిన జిల్లా. దురదృష్టం ఏంటంటే ఒక బట్టేవాళ్ళకి ముఖ్యమంత్రి చేసిన జిల్లా ఒకటి. ఆ బట్టేవాళ్ళు చెప్తామని పొద్దున మా జిల్లా ఇలాంటి బట్టేవాళ్ళ లెక్కలు నడవవు. నేను గుణపాఠం నేర్పుకున్న అనే విషయాన్ని మీకు సంబంధంలో ప్రతి ఎంపీటీసీ ప్రతి ఒక్కరితో మాట్లాడి రేపు పొద్దున ఈరోజు తెలంగాణలో 2 జిల్లాలు, ఖమ్మం ఒకటి మెదక్, 2 జిల్లాలు ఖమ్మం మెదక్. దీన్ని బట్టి మన కర్తవ్యాలు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ ఐక్యంగా ఉన్నది, బలంగా ఉన్నది, పోరాటానికి సిద్ధంగా ఉంది. రాబోయే కాలము, రాబోయే పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కలిసికట్టుగా ఏది ఉన్నా సంపూర్ణంగా మా వంతు సహకారం అనేది నేనే కానీ జగ్గారెడ్డి గారి కానీ అంత సహకారం ఉంటుంది. కానీ ఇది ఒక నాంది, రేపొద్దున విజయానికి ఇది ఒక నాంది. ఎక్కడ కూడా అభద్రత ఆధారపడే అవసరం లేదు. రేపు రాబోయే కాలం ఈరోజు మనం చూస్తున్నాము. ఏది మన ఏం పంటది? వరి పంట. నాకు చాలా మంది రైతులు మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు, కేంద్రం మీద నొక్కుతున్నాడు, కేంద్రం మీద నెపంతో నొక్కుతున్నాడు, కానీ తన బాధ్యత ఎక్కడ కూడా కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అంటే గడికి ఒక మాట, పూటకొక మాట, నెలకొక మాట. ఇది ముఖ్యమంత్రి ఇంకా దిగజారిపోయిన ముఖ్యమంత్రి నా జీవితంలో నా 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు మనందరం కలిసినట్టుగా రేపు పొద్దున మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గాల సతీమణి నిర్మల జగ్గారెడ్డి గారిని మనందరం కలిసి మన వంతు కృషి 530, 250 కాదు, ఎక్కడెక్కడ మన సంబంధాలు ఉన్నాయి. మనం ప్రాధాన్యపడే అవసరం కూడా లేదు. మన చరిత్ర చెప్పుకోవాలి, తెలంగాణ ఎటువైపు పోతుంది చెప్పుకోవాలి, మన దేశ సేవ చెప్పుకోవాలి. మళ్ళీ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాము, స్వేచ్ఛను నమ్ముతున్నాము. రాబోయే కాలం మా కాలం మా ఎప్పటి మీరు రండి అని చెప్పేది మనం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మన ఎప్పుడు వస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.